10 దినాల కింద కరీంనగర్లో ఓ బంగారం షాప్లో పెద్ద దొంగతనమైంది. గా దొంగలు మనల్ని ఎవర్రా ఆపేదన్నట్టు డైరెక్ట్ గన్నులు పట్టుకొని వచ్చిర్రు. బంగారం దోసుకొని పోయిర్రు. గాలు పట్టపగలు గన్నులు పట్టుకొని వస్తే పోలీసులు ఏం చేస్తున్నారు? రాష్ట్రంలో సర్కారు ఉన్నదా లేదా అని పెద్ద రచ్చ అయింది. ఇక గప్పటిసంది పోలీసులు ముప్పు తిప్పలు పడి ఆఖరికి పోలీసులు దొంగలు పట్టుకున్నారు. మరి గిన్ని దినాలు దొరకని దొంగలను ఏడబట్టుకున్నారు? ఏం సంగతి అరుచుకుందాం పాండి. పట్టపగలు కరీంనగర్ జిల్లాల గన్నులతోని కవాతు చేసి మొత్తం మీద అయితే అందరిని బెదిరించి ఇద్దరు ముగ్గురు మీద దాడి చేసి 161 తులాల బంగారం దోసుకొని పోయిన దొంగలు ఇక ఆఖరికైతే దొరికిండ్రు. చూసిరు కదా, మొత్తం మీద అయితే బంగారం దోషినోళ్ళని అరెస్ట్ చేసిర్రు. మరి గింతకి గిళ్ళను ఏడు అరెస్ట్ చేసిర్రంటే ఇక మన దగ్గర బంగారం దొంగతనం చేసి చక్కగా బీఆర్ బెంగాల్ కొయ్యిరట. ఇక ప్రత్యేకమైన టీములతోని గాలింపు చేసి ఆఖరికైతే గాలం వేసి మొత్తం మీద అయితే పట్టుకున్నారు. ఇక మరి గీల కథ ఏంటంటే ఇక గిదే ఎప్పుడు బంగారం దోసుడే. గీలది పెద్ద గ్యాంగే ఉన్నదట. నకిలీ ఆధార్ కార్డులతోని తప్పుడు పేర్లతోని మెల్లగా దిగుతారు. ఇక అటెనక బంగారం దొంగతనం చేస్తారు. యాజ్ ఐ టోల్డ్, స్ట్రక్చర్ ఆఫ్ గ్యాంగ్ లో మాస్టర్ మైండ్ ఉన్నారు. ఒకటి హ్యాండ్లర్ ఉంటారు. హ్యాండ్లర్ ద్వారా మొత్తం ఎన్క్రిప్టెడ్ ఇది కమ్యూనికేషన్ యాప్ లో కమ్యూనికేషన్ జరుగుతుంది. రెకీ టీమ్ ఉంటాయి, అడ్వాన్స్ రెకీ టీమ్. ఈ తర్వాత ఎగ్జిక్యూషన్ టీమ్. రెకీ టీమ్ ద్వారా చేసిన పనిలో ఎగ్జిక్యూషన్ టీమ్ వచ్చి మొత్తం మళ్ళీ రెకీ చేస్తారు. రూట్ రెకీ చేస్తారు, లొకేషన్ రెకీ చేస్తారు, షెల్టర్ ప్లేస్ రెకీ చేస్తారు, అంతా సేఫ్ ఉందా లేదా. తర్వాత లాజిస్టిక్ సపోర్ట్ టీమ్ ఉంటాయి. వీళ్ళకి వెహికల్ ప్రొవైడ్ చేయడానికి కూడా ఆఫెన్స్ లో యూజ్ అయిన 2 వెహికల్స్ ఉంది, అది కూడా సప్లై చేయడానికి సెపరేట్ టీమ్ ఉంటాయి. ఆర్మ్స్ సప్లై చేయడానికి, రిసీవ్ చేయడానికి, గోల్డ్ జ్యువెలరీ రిసీవ్ చేయడానికి సెపరేట్ టీమ్ అండ్ డిస్పోజల్ టీమ్ ఒకటి. సో దీస్ ఆర్ ద టీమ్స్ దే ఫాలో. ఇట్స్ అ వెరీ హైలీ సొఫిస్టికేటెడ్ ఆపరేషన్ ఆఫ్ గ్యాంగ్. And our team has, I will say, our team has worked very hard. Within 2 days, we were able to identify some of the accused offenders. Within 3.5 days or 4 days, we were able to identify almost 4 complete identification of 4 accused, one partial identification of 5th accused. ఆ తర్వాత ఇంత కష్టపడి టోటల్ 3 people we have arrested as of now.